ఆయన కృపను బట్టి ఆయనకి వందనాలండి. మరి 2025 సంవత్సరం 2 నెలలు మరి ఇంకో ఆదివారం మనం వచ్చాము. వీళ్ళందరూ కూడా ఆయనకి మరి చాలామంది చాలా ఇంకా ఉంటున్న ఊళ్ళో ఇలా సడన్ డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ మరి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఏవైతే ప్రభుత్వం మనం స్వస్థపరిచి మనం భద్రపరిచి మరి ఆలయంలో మనం ఒక సంఘంగా కూడుకుని మరి ఆ నామాన్ని బట్టి మనం ఆయన వాక్యం దేవుడు మనకి ఇటువంటి అవకాశం ఇచ్చిన ఆయన పొందాలి. ప్రజెంట్ జనరేషన్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా చెప్పగలుగుతారా? మోస్ట్ ప్రజెంట్ టైం అంటే ఈ రోజుల్లో చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? తల్లిదండ్రులు పిల్లలు కడుతున్నారు, వాళ్ళు ఎలా పెంచాలో అర్థం కాదు. పిల్లలు ఎంకేజ్లో వస్తున్నారు, వాళ్ళు ఎలాగే వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళాలో వాళ్ళకి అర్థం కాదు. సో ఏం వచ్చిన తల్లిదండ్రులు ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటాం మనం చూస్తాము. మీరు ఒక చిన్న అబ్బాయిని చెప్పండి ఏదో ఇబ్బంది చెప్తాడు, లేదా వాళ్ళ మదర్ని పిలవండి బాధపడి వాళ్ళు కూడా ఇబ్బందులు వాళ్ళు చెప్తారు. ఈ లోపల మనం చూస్తే ఎవరు కూడా దే నాట్ హ్యాపీ విత్ ద లైఫ్ వాట్ దే ఆర్ లీడింగ్. సో ఎవరు కూడా వారికున్న లైఫ్ని బట్టి సాటిస్ఫైడ్గా కాన్ఫిడెంట్గా ఉంటూ మనం చూడలేదు. సో నేను కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ వింటూ ఉంటే నాకు కొన్నిసార్లు చాలా ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో దీని అర్థం అసలు మౌనకాల వైపు మనం ఆలోచిస్తే జ్ఞానము వివేకం లేకపోవడం. మన దేవుడు గొప్ప దేవుడు ఆది కాలం నుంచి అసలు జ్ఞానం అంటే వివేకం అంటే ముందుగానే దేవుడు చెప్పాడు. కానీ అది దాని గురించి ఆలోచించే వాళ్ళు కానీ దాన్ని అనుసరించి నడుచుకొని ఆసక్తి కలిగిన వాళ్ళు కానీ దానివల్ల వచ్చే ఉపయోగం ఎంత మంచిదో ఎంత శాస్త్రంలో గ్రహించే వాళ్ళు కానీ చాలా తక్కువ ఉంటుంది మనం ఈ లోపల మనం చూడవచ్చు. సో దాని గురించి మనం తెలుసుకున్నాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. సో 4 నుంచి చూస్తున్నాను ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము. వీరుడు యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఇది ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒక ప్రవక్త ద్వారా. ఏం చెప్తారంటే యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆయన హత్తుకుంటే మనం సజీవులుగా ఉంటాం. ఓకే, ఇంకా నా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకున్న దేశం మీరు ఆచరించవలసిన కట్టడలు విలువలు మీకు నేర్పింది. మోసం చెప్తాడు ఇక్కడ దేవుడు నాకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలు ఆయన విధులన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పారు, మీకు నేర్పించారు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కట్టడలకి మీరు కైకి అనుసరింపవలను వాటిని గురించి జన్మ దృష్టికి అదే మీకు జ్ఞానం. సో దేవుని ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచుకుంటే అదే మీకు జ్ఞానము. సో మనకు ఆసక్తి దొరికింది కదా, జ్ఞానం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచుకోవడమే జ్ఞానం అని రాయబడింది. ఈ కట్టలన్నీ మీరు గైకును ఆశించాలి, వాటిని గూర్చి మీరు జన్మ దృష్టికి అదే మీకు జ్ఞానం. ఈ కట్టలో మీరు గైకుని ఆ నిధులు కట్టి మీరు ఆలోచిస్తుంటే అది చూసిన వాళ్ళకి అది మీ జ్ఞానం అర్థమవుతుందని చెప్తూ కట్టెలు చూసుకుంటే అదే మీకు వివేకం, అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకుల జనము చెప్పుకుంది. చిన్న దేవుడి కట్టెలు విధులు మనం అనుసరించి నడుచుకుంటే మనం చూసిన వాళ్ళు ఏమంటారంటే ఈ గొప్ప జనము జ్ఞాన వివేకుల జనము చెప్పుకుంటారు. సో మన ప్రవర్తన అలా ఉందా? మన నడవడిక అలా ఉందా? మనం చూసి అలా చెప్పుకుంటున్నారా? ఎవరికైనా పరిశీలన చేసుకున్నారు. ఎందుకంటే మనం ఇంట్లో మీకు ఇచ్చిన బాధ్యతని ఒక తల్లి గారు కానీ ఒక తండ్రి గారు కానీ ఒక కుమార్తె గారు కానీ కోడలు గారికి ఏ రోల్ దేవుడు మీకు ఇచ్చాడో ఆ రోల్ మీకు పర్ఫామ్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మీరు చేస్తున్నారు. అలా పర్ఫెక్ట్గా చేస్తే కనుక అంటే వాక్యం రాయబడి అది అలా కనుక మనం ఉంటే మనం చూసి పెట్టాలనుకుంటారంటే ఈ గొప్ప దేవుడు వ్యక్తి దేవుడు జ్ఞానం ఇచ్చారు అని మనం చూసి వాళ్ళు చెప్పుకుంటారు. మనమే వాళ్ళు చెప్పట్లేదు, మనమే వాళ్ళకి మనం బోధించక్కర్లేదు, కానీ మనం చూసిన వాళ్ళు మనకున్న జ్ఞానాలు వేసి బట్టి ఈ గొప్ప జన్మ జ్ఞానం వెలిగితే జన్మని వాళ్ళు చెప్పుకుంటారు. అటువంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నామా మనం గమనించుకోవాలి. ఇంకా చూసుకుంటే అలా కనుక మనం ఉన్నట్లయితే 7వ వచనం చూడండి. ఏదైనా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనులకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజంగా మన కనుక తల్లిదండ్రులు ఎక్కువగా పెంచుతూ వాళ్ళు చెప్తారు ప్రతి మాట మనం వింటాం కదా. తల్లి గారు మనం పెంచితే వీళ్ళు గోవి మన దేవుడికి వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్పినా మనం వింటాం, మనం నో చెప్తాం. ఒకవేళ మనకైనా ఇబ్బంది ఉంటే అమ్మ ఇది చేయడం నాకు ఇబ్బందిగా ఉంది, ఎవరైనా మిత్రులైనా కొంచెం ఏమన్నా డివిజన్ ఉందా అని అడుగుతాం కదా. అలాగే మనం ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకుంటే
చేసుకుంటే ఆయన మనకు చేసిన ప్రతి మొర మనకు ఆలకించి ఆయన మనకి ఎంత సమీపంకుంటాడంటే మనం ఏమడినా కూడా ఆయన మనం ఆలకించి మనకి సహాయం చూడు వాక్యం ఆయన మొరగంలో తెల్ల దేవుడు ఎక్కువ మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనం ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. హూ ఈజ్ ద అదర్ పర్సన్? ఎవరు ఇంత గొప్ప దేవుడు, ఎవరికి ఇటువంటి గొప్ప దేవుడు ఇంత సమీపంగా ఉన్నాడు, ఎవరికి ఇంత మంచి దేవుడు లేనే లేదు. కాబట్టి మనం ఆయన పట్టణంలో మనం అనుసరించినప్పుడు మన బిడ్డలు ప్రతి మొర ఆయన ఆలకించి మనకు అత్యంత సమీపంగా ఉండడానికి వాటిలో మనం తెలుసుకున్నాం. కాబట్టి చాలా మంది కాదు దేవుడికి వెళ్ళట్లేదండి, మేము దేవుడికి కొనపడతాం కానీ మాకు కావాల్సింది దొరకట్లేదు అంటారు. కానీ మనకు మనం కరెక్ట్ చేస్తున్న విధంగా ఆయన అనుసరించి మనం నడుచుకుంటే మనకి ప్రార్థన చేసి వెంటనే మన కోసం సహాయం దేవుడు ఇస్తుంది. కాబట్టి ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. ఇట్స్ నాట్ దట్ వీ demand God of my part, but God will definitely fulfill our desires as per His plan. ఆ ప్రకారంగా మన పట్ల కార్యక్రమం తగ్గిస్తాడు. ఇంకా చూసుకుంటే ఈ వచనంలో మరియు నేను మీకు ఆజ్ఞ అప్పగించి ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టంలో నీతిలో గల గొప్ప జనమేది. సో ఇంత గొప్ప జనానికి ఈ కట్టంలో నీతిని అసలు గొప్ప జనానికి ఎవరున్నారు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మన దేవుడు తెలుసుకున్నాం, మన ఆజ్ఞలు మనకు తెలుసు, కట్టలు మనం తెలుసుకున్నాం. కాబట్టి వాటిని ఎంతవరకు మనం అనుసరించి నడుస్తున్నాం. తెలిసినప్పుడు మన పిల్లలు ప్రేరేపిస్తారు, ఇదిగో ఇలా చేయొద్దు, ఇలాగ టైం వేస్ట్ చేయండి. నేను కూడా కొన్నిసార్లు ఇలా స్కోర్ చూస్తూ ఉంటుంటే నాకు మనసులో పెడుతూ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ ఉంటాయి. అది నేను 5 minutes అవ్వచ్చు, అది 3 minutes అవ్వచ్చు, కానీ నేను వెంటనే లోపలి దాన్ని కాన్షియస్ ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి మనం ఏదైనా దేవుడు మనతో మాట్లాడతాడండి. మన దేవుడితో సన్నిధి సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు మన సమయం ఎలాగ సద్దులు పంచుకోవాలి, ఎలాగ మనం ఆలోచించి మన దేవుడికి సాగాలని దేవుడు మనం తెలియచెప్తూ ఉంటాడు. ఇంకా చూడండి 9th verseలో, అయితే నువ్వు జాగ్రత్త పడము, నేను కళ్ళారా చూసిన వాటిని మరొకటి ఉన్నట్లు అవి నీ జీవితకాలం అంతయు, చిన్నప్పుడే ఆదిరెడ్డి పెద్దనే పాటించడం కాదు, జీవితకాలం అంతయు నీ హృదయంలో తొలగిపోతున్నట్లు. సో మన లైఫ్ లాంగ్ ఎంతకాలం ఈ లోపల మనం బ్రతుకుతామో అంతకాలం నేను ఆదిరెడ్డి మన హృదయం నుంచి మనసు నుంచి తొలగిపోతున్నట్లు నీ మనసు బహు జాగ్రత్తగా కాపాడుకోము. దేవుడా మనం ఏం చేద్దాం, ఆయన వాక్యం మన హృదయం ఉంచుకోవాలి. ఆయన ఆజ్ఞలు విధులు మన మనసును తొలగిపోకుండా ఏం చేద్దాం, ఈ మనసును బహు జాగ్రత్తగా కాపాడుతుంది. సో దేవుడు చాలా గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, చాలా గట్టిగా చెప్తాడు, బహు జాగ్రత్తగా కాపాడుతుంది. ఇంకా అన్నాడు, నీ కుమారులకు వాటిని నేర్పి. మనం నేర్చుకోవడమే కాదు, మన బిడ్డలకి బిడ్డలు మనం నేర్పించాలి. కాబట్టి ఒక బాధ్యత ఈ లోపల ఒక బిడ్డగా మనం పుడతాము, పెద్దవాళ్ళకు వివాహం అవుతుంది, మనకు మళ్ళీ బెడ్లిస్తారు, ఆ బిడ్డలు ఇస్తారు. కానీ మనం నేర్చుకునే విజులను ఆద్యలు మనం నేర్చుకోవడమే కాదు, కానీ మన బిడ్డలు కూడా మన ఏర్పాటు బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు వాటిని మనం అనుసరిస్తున్నాం, ఎంతవరకు వాటిని మనం అనుసరించి తలుచుకుంటూ ఇతరులకు మనం చెప్తున్నాం మనం ప్రశ్న చేసుకోవాలి. ఇంకా మనం చూసుకుంటే 4వ అధ్యాయము 38-40 చూద్దామంటే, నీకంటే బలమైన గొప్ప జనుడు ఈ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన చేయించినట్లు వారి దేశం నీకు స్వాస్థంగా ఇచ్చటే నీకు తోడుగా నుండి ఐక్యంతో తన మహాబలం చేత నేను వెలుగులోకి రప్పించను. ఒకసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకుంటే ఎన్ని గొప్ప క్రిస్తు పర్సన్స్ దేవుడు రప్పించి మనకంటే బెటర్ పర్సన్స్, మనకంటే తెలివిగల వాళ్ళు, మనకంటే అందమైన వాళ్ళు, అంటే మనకంటే ఇంకా రకరకాల ఉన్నమైన వాళ్ళు వాళ్ళని వెళ్ళగొట్టి వారికంటే పెద్దగా మనం నిలబెట్టారు. అది మేబీ జాబ్, అది మేబీ పర్సనల్ లైఫ్, అది కానీ అలా మనం నిలబెట్టలేక మనం పరిశీలన చేసుకుంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను ఈ స్కూల్లో నేను అప్లై చేసినప్పుడు నాకు ఎప్పుడు రికమెండేషన్ లేదు, ఎవరు తెలుసుకోవాలి లేదు. నేను ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే ఒక రికమెండెడ్ క్యాండిడేట్ ఉన్నప్పుడు అప్పుడు రెస్పాండ్ కదా ఆవిడ తీసుకుని స్కూల్ అంతా చూపించి ఇదంతా చూసుకోవచ్చు అని ఆవిడ చెప్పడం నేను చూస్తాను. కాబట్టి నాకైతే అది రికమెండెడ్ క్యాండిడేట్ అనేది నాకు తెలియదు. కానీ ఆ బోర్డు మెంబర్స్లో మన దేవుడు మరి నా పట్ల దయ చూపించి మరి అందరికీ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చి ఆ జాబ్ నాకు ఎక్కువ వచ్చిందని నేను ఎంత మాకు ఊహించలేను. కాబట్టి అదే నిజంగా మన జీవితం మనం పరిశీలన చేసుకుంటే మనకున్న పొజిషన్ దేవుడు ఇచ్చింది, ఆయన గొప్పడానికి మనం ఆ పొజిషన్ మనం పొందుకోలేదు. వాక్యం ఆ గొప్పని అనుభవించారు కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 39వ చూసుకుంటే, కాబట్టి పైన ఆకాశమందును కిందకు భూమి ఎందుకు యెహోవాయే దేవుడనియో మరే దేవుడు నేడు ఎదిగి జ్ఞాపకం తెచ్చుకోను. సో దేవుడు మన పట్ల చేసిన మేలు మనం జ్ఞాపకం చేస్తే నిజమే ప్రభావ నా జీవితం ఎంత గొప్పగానో నువ్వు చేసావు, నిజమే దీనికి నాకు అర్థలేదు, కానీ దీన్ని నాకు ఏమాత్రం యోగ్యం లేదు, కానీ అన్ని పోషణలు నీకు వచ్చావు అని
దాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలంట, ఆయన చూపించాలంట. కానీ చాలా మంది దేవుడు పాటించే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ స్థానం బట్టి ఏంటి నాకు ఉద్యోగం ఇంకా పెద్దగా ఉంటే బాగుండేది, నాకంటే వాళ్ళు బాగున్నారు అని కంపేర్ చేసుకుని బాధపడుతుంటే కానీ ఎప్పుడు సమయం బాగుంటుంది చెప్పిస్తాం కాదు. ఈ దేవుడు మీకు ఏది ఇచ్చాడు దాన్ని బట్టి తృప్తిగా దేవుడు సంతోషించండి, ఆయన 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 ఎంతో ఆనందించండి, దేవుడి పట్ల నమ్మకంగా ఉండండి. దేవుడు తప్పక మీకు ఇంకా బెటర్ పొజిషన్ కావాలి ఇస్తాడు, కానీ ఉన్నదాన్ని బట్టి సంఘటన దొరకడం దయచేసి చేయొద్దు. ఇంకా చూడండి 40వ వచనంలో మరియు నీకు నీ తర్వాత నీకు సత్తాను వారికి క్షేమం కలుగుటకై. సో దేవుడు చూడండి అంత మంచిగా మాట్లాడుతున్న ఈ రోజున నీకే కాకుండా నీ కుమారు క్షేమం కలిగితే నీకు ఎక్కువ సర్వకాలం నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు దేవుడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టను ఆజ్ఞను నీకు దైవం వదలను. దేవుడు కలిగినది కాక ఇక్కడ దీర్ఘాయుష్ కలుగుతాం కాకుండా క్షేమం ఉన్నట్లుగా దేవుడికి ఆజ్ఞ కట్టడం దైవం. కాబట్టి ఎవరస్తులు దేవుడు మాకు గ్రహించారు తర్వాత అక్కడ కాదు, వాట్ ఎవర్ ఏజ్ మీ యొక్క ఏజ్ ఎంత అయినప్పటికీ కూడా ఎంత వయసు మీరు ఉన్నప్పటికీ కూడా దేవుడికి ఆజ్ఞ కట్టడం తెలుసుకోవడమే అది మనకి ఎంతో క్షేమం. దాని వల్ల మనకి దీర్ఘాయుష్ కలిగిన వాక్యాల ప్రకారం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసుకుంటే 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ఏముందంటే ఆశ మాట్లాడుతున్నాడు. ఆశ యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షం వారినేలా ఆయన మీ పక్షం ఉండడు. సో మనం దేవుడి పక్షంగా ఉంటే ఇవేంటంటే వాక్యము ఆయన మీ పక్షంగా ఉండడు. మీరు ఆయన విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమవును. సో మీరు దేవుడి పక్షంగా ఉండండి, వేరే వాటిని దయకుడుండి ఆయన విధంగా దయకుడు చూపించండి, అప్పుడు ఆయన మీ పక్షంగా ఉంటాడు. ఇంకా చూడండి ఏమంటే మీరు ఆయన విచారణ చేసిన మీరు ప్రత్యక్షమవును, మీరు ఆయన విసర్జించిన ఆయన మిమ్మల్ని విసర్జించు. ఒకవేళ నువ్వు కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టాలి. కాబట్టి అంటే ఎవరికి కూడా కలపకుండా కాక ఇప్పుడు మనం దేవుని పక్షంగా ఉండాలి. మన సమస్తాన్ని విచారణ చేయాలి. చిన్నపిల్లలు మీరు గమనించండి, తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా మళ్ళీ అదే తల్లిదండ్రులకి ఏడుస్తూ ఎత్తుకోవచ్చు పడుతారు కదా. అలాగే మనం కూడా మనం ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి వ్యాధంలో ఉన్నా ఆ దేవుడిని ఆయనే అడగాలి, ఆయనే మనం ఆశ్రయించాలి, ఆయనకే మన ఉదయం పొంగనించుకోవాలి. కానీ ఏంటి ఈ దేవుడి వల్ల నాకు ఇబ్బందులు వస్తాయి అని చెప్పి దేవుని విడిచిపాటు దయచేసి ఎవరు వెళ్ళవద్దు. ఇక్కడ వాక్యం ఏమిటంటే మీరు ఆయన పక్షం ఉంటే ఆయన పక్షం ఉంటారు, ఆయన విచారణ చేస్తే ఆయన ప్రత్యక్ష వాళ్ళు ఒక ఆయన వెళ్తుంటే ఆయన విశ్రాంతిస్తారని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం జాగ్రత్త పడదాము, దేవుడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దండి. దయచేసి ఆయన నమ్ముడు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన బాగుంది ఆయన ఆశ్రమంగా జీవితకాలం ఆయన దగ్గర నిలబడమని మీ అందరూ నేను చేసుకుంటా ఉన్నా. ఇంకా మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనంలో నిజం యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. కాబట్టి మనం దేవుడి పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటే ఏం చేస్తాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి మనమేమి ఇదిగో వాళ్ళలా అన్నారు వీళ్ళలా అన్నారు నాకెంత బాధ ఉంది, నన్ను అవమానపరుస్తున్నారు అని మీరు ఏమీ బాధపడద్దు. కానీ మీకున్న సమస్య మీకున్న ఇబ్బందులు దేవుడితో చెప్తుంటే ఆయన మీ పక్షంగా మన దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తే ఎవరిని మనం గెలిచేది, ఎవరిని మనం ఓడించేది, ఎవరిని మనం అవమానపరిచేది. కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం దేవుడి పక్షంగా ఉండండి, ఆయన మాత్రమే హత్తుకోండి, ఆయనకి మాత్రమే సమస్య చెప్తున్నప్పుడు మీరు ఎక్కువ మీ పక్షంగా యుద్ధం చేయడం కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. కాబట్టి మనం దేనికి భయపడట్లేదు, కానీ ఆయన మన పక్షం ఉన్నాడు కాబట్టి మరి ఆయన హత్తుకుని మనం జీవించడం మనకి ఎంతో క్షేమం. దేవుడు మనకు మహిళకరం కాక. అలాగే మనం చూసుకుంటే 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చూద్దామండి. 2వ దినవృత్తాంతం 15 సో 12 నుంచి 15 వరకు చూద్దాము. ఇదేంటంటే ఓటమి నింపుల పూర్ణాత్మకు తమ దివ్యతల దేవుడు యెహోవా తాము విచారణ చేయడం మరియు ఇక్కడ ఈ ప్రజలందరూ వచ్చి వాళ్ళు దేవుడితో ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. ఏమని, మేము మా పూర్ణ దేవుడితో మా పూర్ణాత్మతో మా దేవుడు యెహోవా విచారణ చేయడం మరియు పిల్లలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ యెహోవా విచారణ చేయని వారికి అందరికీ మనం విధించడం మరియు నిష్కర్ష చేసుకుంది. అయ్యా మేమందరం మా దేవుడి దగ్గర మేము ఉంటాం, ఆయన దగ్గర మేము విచారణ చేస్తాము, ఆయన దగ్గర మేము ఎవరు రాకుండా ఉంటాం. ఒకరు ఎవరైనా రాకుండా ఉంటే కనుక వాళ్ళకి మన శిక్ష ఉంటుంది అని వాళ్ళందరూ దేవుడి దగ్గర ఒక ప్రామిస్ ఓటు తీసుకున్నారంట. ప్రజలందరూ కూడా వచ్చి దేవుడి దగ్గర వాళ్ళు ఒక ప్రామిస్ చేసుకున్నారంట. వారు ఎదిగెత్తి బొబ్బలిస్తూ మేడముతో గోల నాదంతోనూ వేరే దొరతోనూ యెహోవా ప్రమాణం చేసింది.
ఈ దేవుడినే మేము నమ్ముకుంటాము, ఆయన దగ్గర మేము చాలా చేస్తాము, ఆయన తప్ప ఇంకెవరి దగ్గర మేము వెళ్ళము, ఆయన దగ్గర మేము ఆవిడ సమస్య చెప్పుకుంటాము. ఈజ్ ఓన్లీ అవర్ గాడ్. ఆయన మాత్రం మాకు దేవుడు, ఇక ఏ దేవుడు మేము వెంబడించము అని అందరూ దేవుడి దగ్గర ప్రమాణం చేసుకొని ఆ గోల్కొంటూ ఎంతో సంతోషంతో వాళ్ళతో ప్రమాణం చేసుకున్నారు. ఈనాడు ప్రమాణం చేయబడగా వాళ్ళందరూ సంతోషించి వాళ్ళ పూర్ణ దేవుడు ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతుకులు కనుక చూడండి వాక్యం, పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉంటుంది. సో మనం ఎలా ఉన్నాం? పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నామా? పూర్ణ మనసుతో ఆయన వెతుకుతున్నామా? వెతుకుంటుంది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేసింది. సో ఎంత గొప్ప మంచి జరిగింది వారికి. చుట్టూ ఉన్న దేశస్తులు ఎవరితో వారికి విభజనలే ఉంటాయి, ఎవరితో వారికి గొడవలు లేవంట. వాళ్ళందరితో వారు నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉన్నారు. చిన్న కుటుంబం, ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఆ కుటుంబంలోనే ఈ రోజుల్లో మనకు సమాధానం చూడటం లేదు కదా. ఆ కుటుంబంలో ఈ రోజుల్లో మనకు తల్లికి పొసకట్లేదు, తల్లికి బిడ్డకి పొసకట్లేదు, మరి తల్లికి బిడ్డకి తల్లికి కూతురికి పొసకట్లేదు. ఇలా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ చూడండి వారందరూ దేశస్తులందరితో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉంటారు. యుద్ధములే లేవంట. కాబట్టి కారణం ఏంటి? వారి పూర్ణ ప్రేమతో ఆయన సంతోషించి పూర్ణ మనసుతో అని వెదగాలి. కాబట్టి ఇది మనం దయచేసి జ్ఞాపకం చేస్తుంది. మనం ఎటువంటి ప్రేమతో దేవుని దగ్గర మనం వస్తున్నాం, ఎటువంటి మనసుతో ఆయన పట్ల మనం కలిగి ఉన్నాం, పూర్ణ మనసుతో జరుగుతున్నామా, పూర్ణ హృదయంతో ఆయన పట్ల మనం సంతోషిస్తున్నామా, మనం గమనం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి దయచేసి జ్ఞాపకం చేసి పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెళ్తుంది. ఇది ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెతకాలి. దయచేసి జ్ఞాపకం చేసి ఆరంభించడానికి ప్రయత్నించండి. అదే మనం చూసుకుంటే మరి సామెతలు 3వ అధ్యాయము. సో సామెతలు 3వ అధ్యాయం 21 చూస్తున్నానండి. 21 నా కుమార దశని జ్ఞానం వేచుకు అర్థం చేసుకును, వాటిని కన్నెత్తుడు కలిగిపోనీయకుము. సో దశైన జ్ఞానం వేచి అంటే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఆయన ఆజ్ఞను ఆయన విధులు రక్షించుకోవడమే జ్ఞానం. ఇక్కడ జ్ఞానం మనం ఏం చేయాలి? అర్థం చేసుకున్నాము, వాటిని కన్నెత్తుడు కలిగిపోనీయకుము. కన్నెత్తి తెలుసుకుంటానే ఆయన ఆజ్ఞని పట్ల మనం ఉంచుకోవడం ఉండాలట. వాటిని మన కళ్ళు కలిగిపోవడం మనం చూసుకోవాలట. ఇంకా చూడండి, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగా ఉంటుంది. కాబట్టి ఆజ్ఞలు మనం అనుసరించాలి. పూర్ణతో ఆ విధులు మనం అనుసరించుకుంటే కనుక అవే మనకు జీవముగాను మెడకు అలంకారంగాను ఉంటుంది. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాము? ఈ ఆజ్ఞలను అనుసరించుకుంటున్నామా? దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా మనం వింటున్నాము. కొంతమంది తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు అలా చెప్పినట్టు ఇలా చెప్పలేదు, చేయొచ్చు కదా, సినిమా పాటలు వినొచ్చు కదా, టీవీలో సీరియస్గా చూడొచ్చు కదా, ఇలా అనుకుంటూ ఉంటారు కొంత. దాన్ని ఎంత మాత్రం దేవుడికి ఈ లోక సంబంధం ఎందుకు దేవుడికి ఇష్టము కాదు. కాబట్టి ఎవరైనా వాటికి బాన్స్ అయితే కనుక దేవుడిని అడగాలి, కాబట్టి ఇలా పని నేను దొరికిపోతున్నాను, దానికి జయించుకు అనుభవించుకున్నప్పుడు దేవుడు తప్పక వాటి విడుదల కలగడానికి సహాయం చేస్తాడు. ఇంకా చూడండి, అప్పుడు ఈ మార్గం నేను సురక్షితంగా నడిచదు. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఆజ్ఞ మనం అనుసరించినప్పుడు చూడండి, అప్పుడు నీ మార్గంలో నేను సురక్షితంగా నడిచదు, నీ పాదము ఎప్పుడూ దొడ్డులను. కాబట్టి మనం నడిచే ప్రతి మార్గం సురక్షితంగా ఉంటారు. మనకి ఏం వందలు అప్స్ అండ్ డౌన్స్ మనకు ఉండవు. ఇంకా చూడండి, ఈ పాదం ఎప్పుడు దొడ్డులు. ఈ పాదం అంటే ఆ మార్గం మనకి ఎంత క్లియర్గా ఉందంటే విల్ సీ ఓన్లీ సక్సెస్, విల్ సీ ఓన్లీ హ్యాపీనెస్, విల్ సీ ఓన్లీ విక్టరీ. అవే మనం చూస్తాం. ఇంకా చూడండి, పండుకున్నప్పుడు నీకు భయపడవు, నీ బరువుని సుఖముగా నిద్రించదు. ఎంతో పీస్ అనమాట, ఎంతో కంఫర్ట్, ఎంతో ప్లెజెంట్ లైఫ్ మీకు కలుగుతారు చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు దుర్మార్గ నాశనం వచ్చినప్పుడు నీకు భయపడవద్దు. ఒకవేళ నువ్వు డేంజర్స్ వింటావు, ఇబ్బందులు పెట్టావు, కానీ దాన్ని బట్టి నేనేమి కూడా భయం. ఎందుకంటే నేను నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన బిడ్డని, ఆయన సహాయం చేస్తాను. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఆశ రక్షిస్తున్నాను, ఆయన చిత్రకాన్ని నిర్మిస్తున్నాను. కాబట్టి ఆయన నాకు సహాయం అన్న ఆ యొక్క గట్టి కన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఉంటాము. యెహోవాని ఆధారమైనట్లు నీ కాలు చెక్కబడినట్లు ఆయన కాపాడదు. కాబట్టి ఆయన మనకి ఆధారం ఉంది. ఏ రకం చిక్కుకుండా పడకుండా ఆయన మనల్ని కాపాడాలి. కాబట్టి ఎందుకు దేవుడు మనకు కలిగి మరి ఆయన విశ్వాసంగా చూపించడానికి ఏమాత్రం కూడా దయచేసి డిలే చేయద్దని మరి సందర్భంగా మీ అందరినీ నేను నిర్వహించుకుంటున్నాను. అలాగే మనం చూసుకుంటే హెబ్రీ రాసిన పత్రిక
సో 11వ అధ్యాయం, ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. సో 11వ అధ్యాయము 5-6 వచనాలు ఏముందండి ఇక్కడ, ధనాపేక్ష లేని వారు మీరు కలిగిన వాటిని తృప్తిపోయింది, నిన్ను ఏమాత్రం విలువలు నేను ఎంతడు అడవాను అని ఆనే చెప్పింది కదా. చాలా మంది ఈ లోకంలో మెయిన్ విలువ ధనాపేక్ష, నాకే డబ్బులు ఉండాలి, ఇదంతా నేను సంపాదించాను, అట్లా ఎంజాయ్ విత్ ఆల్ దిస్ మనీ, అంటే నా బిడ్డలే కలిగి ఉండాలి, నా కుటుంబమే కలిగి ఉండాలి, నేను ఎవరికి ఒక రూపాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమన్నది ఇక్కడ, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిని తృప్తిపోతుంది. ధనాపేక్ష ఏమాత్రం ఇష్టం కాదు. ఇక్కడ ఏమంటే, నేను ఏమాత్రం విలువను నేను ఎన్నడూ గడపాలి అని ఆయన చెప్పాడు కదా. దేవుడే చెప్పాడు ఏమని, ఇదిగోని నేను విలువను. ఒకసారి మనం దేవుడి దగ్గర వచ్చినప్పుడు, ఆ రక్షణ మనం పొందినప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది, ఆయన మనం కలిగి ఉంటాం, కెరడుగాన్ని మనం ఇచ్చి కట్టడు. కాబట్టి వాక్యం ఏమంటే, నిన్ను ఏమాత్రం విలువను, కొంచెం ఉంటాను, ఏమాత్రము విలువను, నిన్ను ఎన్నడూ ఎడపాలి, ఎవరెవరండి వాక్యంలో అని చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నా మాత్రం నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవా. ఏదైనా కష్టపడుతుంది మీకు ఈ వాక్యం ఆపాదించుకోండి. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నా మాత్రం నాకేం చేస్తాను చెప్పి మీకు ధైర్యం తెచ్చుకోండి. అప్పుడు ఎవరు గొప్పగా చేస్తాడు. కాబట్టి ఆల్రెడీ గాడ్ హస్ గివెన్ ప్రామిస్, ఓన్లీ గాడ్ క్లెయిమ్ ఇట్. మనం ఆయన క్లెయిమ్ చేయాలి. ఆ ప్రామిస్ మనం మళ్ళీ ప్రభావ నాకు సహాయం చేస్తాం చెప్పావు కదా, నా ఏం తర్వాత నాకు చేయకపోతున్నా నాకు సహాయం చేస్తావు కదా అని చెప్పి దేవుడు నాకు చూపించినప్పుడు, ఆయన ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు గొప్ప కథలు మన జీవితంలో మనం చూస్తాం. అదే ఎప్రిల్లో 27 వచ్చినప్పుడు చూడండి ఒకసారి. ఇది ఎంత గొప్ప వాక్యం అంటే, గొర్రెల గొప్ప కాపరి యేసు అని మన ప్రభువును నిజమ నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులో నుండి లేపే సమాధానం కంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా దాని దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ బట్ డివాల్సి చదివితే చాలా సింపుల్గా. ఒకటి ఏంటంటే, గొర్రెల గొప్ప కాపరి యేసు, గొర్రెలందరూ కూడా కాపరి, మనమందరూ ఆయన గొర్రెలకు అందరికీ ఆయన కాపరి యేసు మన ప్రభువును, ఆయన మన ప్రభువు నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి, ఆ రక్తాన్ని బట్టి మనతో నిత్య నిబంధన చేయాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డగా ఆ రక్తాన్ని బట్టి మనతో ఆయన ముద్రించాడు. రక్తమును బట్టి మృతులోనే లేపిన సమాధానం యేసుప్రభు మృతులో లేపిన దేవుడితోటి సమాధానకర్తలు దేవుడు. యేసుప్రభు మృతులో లేపినవారండి తండ్రి. ఆయన ప్రకారం నాకు ప్రాణించాడు, తల్లి చెప్పిన ప్రకారంగా ఆయన ఆనందం చేయించాలని లేచాడు. కాబట్టి సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి తండ్రికి సమాధానంగా యేసుప్రభు అందరికీ తెలిసిందే. ఆ యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు. ఈ ఎలాంటి ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఆ రక్తాన్ని బట్టి మనం దేవుడి దగ్గర మనం నిలబెడుతున్నాము, యేసుక్రీస్తు బిడ్డగా మనం పరిగణించబడుతున్నాము. ఆయనే మనలో చూడండి, తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు. ఏది దేవుడి దృష్టికి అనుకూలమో, ఏది దేవుడికి ఇష్టమో దాన్ని మనలో జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడు? మనం ఆయనకి అప్పచెప్తున్నప్పుడు, మనం ఆయన పర్మిట్ చేసినప్పుడు. కాబట్టి మా దేవుడు ఎవరు కూడా వచ్చి మనం ఏదో లోబడిలాగా ఉంటానికి ఆయన ఇష్టపడదు, కానీ ఇష్టపూర్వకముగా ఆయన చెప్తానికి మనం లోబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. చూడండి, తనకు అనుకూలమైన దాన్ని మనం గ్రహించు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. సో ఆయన అతని పరిశుద్ధాత్మను మనకిచ్చి ప్రతి మంచి విషయం మనం జరిగించడానికి మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం అడగాలి, దేవుడు ప్రభువా నీ రక్తంతో నాతో నిబంధన చేశావు కదా, నన్ను బట్టిగా గుర్తించావు కదా, ప్రతి మంచి విషయంలో ఉచిత ప్రకారం చేయడం సిద్ధపడి నడిపించండి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఆయన కార్యం అనమాట. వాటి ఓన్లీ ఆశగా దేవుడు మనం అడగాలి. మనం మన ఇష్టానుసారంగా తీరు చూస్తూ, ఇష్టానుసారంగా సినిమాలు చూస్తూ, ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి పాటలు పెడుతూ అలా ఉంటే దేవుడు కార్యం చేస్తాడా? అవును అంటే మీరు ఎలా చెప్తారు? దేవుడికి మీకు దేవుడికి ఇష్టమని మీరు ఎలా చెప్తారు? రోజు బావుగా ప్రార్థన చేసి ఒక బావుగా బయటకు చదివి చాలు నేను దేవుడికి ఇష్టమే అని చెప్తారు. అది చెప్తే అదేమన్నా ఆ మంచి పత్రం ఇస్తున్నారు కాదు కదా. మనం రోజు 24 గంటల ప్రతి గడిపను మనం పరిశీలన చేసుకోవాలి. నాకు దేవుడు నాకు ఇచ్చిన సమయం అంతా నేను దేవుడికి ఇష్టమైన ప్రకారం ఇస్తున్నానా లేదా? ఒక ప్రతి మనిషి పొరపాటు చేస్తాను, ఎందుకు పొరపాటు చేస్తాను, కొంచెం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి అవసరం వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు దేవుడి దగ్గర అడగాలి, ప్రభావం సిచ్యువేషన్ నేను చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ ఒక సిచ్యువేషన్ రాకుండా సహాయం చేయండి, లేదా ఈ సిచ్యువేషన్ నాకు ఉండాల్సి వచ్చింది అని దేవుడు మనం అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే స్కూల్ నేను అబ్జర్వ్గా వెళ్ళాను. సో వాళ్ళు ఏంటి ఆ స్కూల్ నేను కాల్ చేసి వాళ్ళు ఏమన్నారు, మేడం
9 వస్తే సరిపోతుందని చెప్పారు. సో నేను వెళ్ళినప్పుడు 9:20 9:15 అంత అయింది. కానీ రాసిన ఫామ్ నేను 9:10 ఆ ఫామ్లో నేను రాశాను. సో నేను మనసులో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. నేను వెళ్ళింది 9:15 కాదు కదా, నేను 9:15 రాశాను అని అనుకుంటూ ఉంటాను. బట్ ఆ టైంకి ట్రావెలింగ్లోనే ఉన్నాను. ఈవినింగ్ బయట వచ్చే టైము 2:30 కాదు, 2:30 తర్వాత 3:00 అక్కడే ఉన్నాను. చాలా మీకు ఎక్స్ట్రానే ఉన్నాను. సో అలాంటి సందర్భంలో చిన్న చిన్న పొరపాటు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు గొప్ప నెక్స్ట్ టైం నేను అలా కాబట్టి ఎగ్జాక్ట్ రైతులు అప్రోప్రియట్గా నేను వెళ్తానని అనుకున్నాను. అలాగే ప్రతి మంచి విషయంలో ఆ చెప్పడం గ్రహించడం మీరు సిద్ధపరచుకుంటారు. కాబట్టి ఆయన సిద్ధపరుస్తారు కాబట్టి మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి. మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఈ గొప్ప కార్యం మనం జరిగిస్తారు. కాబట్టి ఇంకొక ఒక దేవుడు మనం కలిగినప్పుడు ఆయన ఆర్థికతను మనం తెలుసుకున్నప్పుడు ఆయన అనేక రీతిలో మనకు సహాయం చేస్తున్నప్పుడు మన పక్షులు ఎదురు చేస్తాడు, మనకు గొప్పకారం చేస్తాడు, మనకు వేలు చేస్తాడు, దీర్ఘాశిస్తాడు, ఆయన సమాధానం మనకి ఇస్తాడు. బట్ ఎంతో ఒక దేవుడు మనం కలిగినప్పుడు ఆయన నమ్మకంగా చూపించడానికి ఎందుకు మనం ప్రయత్నించుకోవడం, ఎందుకు మనకు అప్పచెప్పుకోకూడదు, ఆయన చిత్రంలో మనకు జరిగించడానికి మనం ఎందుకు ఆయన మనలో అవకాశం ఇవ్వకూడదు. దయచేసి మీరు ఆలోచించండి. ఆడుకోవడానికి సిద్ధపరచుకోవడానికి వేసుకుంటున్నాను. అలాగే కేవలం మన చదివిందానికి ఎంత పర్సెంట్ చూద్దామండి, చూద్దాం. చూడండి, నేను నా పొందడంతో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. ఇప్పుడు ఏముంది ఇక్కడ, మనం ఏదైనా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఆయన చెప్తాం, ఏదో చదువుతో చెప్తాము, హాఫ్ హార్ట్గా చెప్తాము, ఫుల్ హోల్ హార్ట్గా మనం చెప్తాము. ఇక్కడ వాక్యం ఏముందంటే నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. ఎప్పుడైనా మీరు దేవుడు చెప్పారా? పూర్ణ హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించారా? అలా ఎవరు ఎలా చెల్లించగలరు కృతజ్ఞతాస్తులు? హూ కెన్ సే లైక్ దట్? ఎవరు అలా చెప్పగలుగుతారు? ఎవరి దేవుడు పూర్ణ హృదయంతో ప్రేమిస్తారో, ఎవరి దేవుడు ఆజ్ఞలు పూర్ణంతో అనుసరించాలని ఇష్టపడతారో, పూర్ణ మనసుతో ఆయన విధులు పెట్టడానికి ఇష్టపడతారో వారు మాత్రమే చెప్పగలరు. అంటే దాన్ని అనుసరించారు కాబట్టి దాంట్లో వర్కౌట్ చేసేది. కానీ తన దేవుడితో సంబంధపరుచుకున్నాడు కాబట్టి చెప్పాలి. నేను నా పూర్ణ దేవుడితో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. దేవుడిని కీర్తించడానికి ఎంత గొప్ప అంటే దానిలో గొప్ప రాదు, తగ్గట్టు రాదు, ఇంకా ఉంటారు ఆ రోజుల్లో. కానీ వాళ్ళ కూడా కాదు దేవుడిని సృష్టించడం. మనం మన పై ఆఫీసు మన దగ్గర ఉన్నప్పుడు మన దేవుడిని చెప్పాలంటే మనం కొంచెం ఇబ్బంది జరుగుతాము. నేను మన కస్టమర్స్ అయితే వేరే ఉన్నప్పుడు ఆయనకి ఎవరో జరుగుతుంది కదండి, ఇది కుంభమేళ, అక్కడికి వెళ్ళి ఒకటి ఆయనకి ప్రసాదం తెచ్చించున్నాను. సో ఆయన ఇమీడియట్గా ఓపెన్ చేసి తినడానికి ఎంత కదా చేస్తే నేను తిన్నాను చెప్పాను. సో ఇంకా ఆయన మళ్ళీ ఆఫ్ చేయలేదు. సో నేను క్రైస్తవులుగా నీకు తెలుసని చెప్పడానికి నేనేమి భయపడలేదు, నేనేమి చెప్పలేదు. బట్ మనం నేను క్రీస్తు గురించి చెప్పడానికి మనం ఏమాత్రం కూడా బయట అవసరమైతే లేదు. ఇప్పుడు నీ వర్షాలను కట్టి నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామంతటి కంటే నేను ఇచ్చే వాక్యం నువ్వు గొప్ప చేస్తున్నావు. చూడండి, దేవుడు ఆ నామాల కంటే ఆ వాక్యాన్ని గొప్ప చేశాడు. ఈ వాక్యం కంటే మన హృదయంలో ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మన మనవి ఆలగిస్తాడు. ఈ కృపాసత్యం బట్టి నామ కృతజ్ఞతాస్తులు నేను చెల్లించదు. దేవుడు ఎంత గొప్ప కృపగలిగిన వాడో, ఎంత సత్యవంతుడో దాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాడు. దేవుడు ఆయన చేసిన మేలు బట్టి కాదు, దేవుడు ఎంత కృపగలిగిన వాడో, ఎంత సత్యవంతుడో దాన్ని బట్టి మహారాజు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించడము. నేను మొరపెట్టిన మీరు నాకు వదలదు. ఎలాగ దేవుడి పట్ల ఎంత గ్రాటిట్యూడ్, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వాక్యంలో నేను మొరపెట్టిన నీకు నాకు వదలించింది, నా ప్రాణపుట్టించడం ధైర్యపరిచింది. ఎప్పుడైనా దానికి మొరపెట్టినప్పుడు అది ఒక ధైర్యం దేవుడు ఇచ్చాడు. మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ సమస్యకి బట్టి రాని దేవుడు ప్రభుత్వం ఇచ్చాడు. ప్రతి మనిషికి సమస్యలనే ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ దాన్ని తప్పించి ముందుకు కొనసాగడానికి సహాయం చేయడం చెట్ల దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడి బట్టి ధైర్యపడండి. మరి మనం చర్చకొస్తున్నప్పుడు మాణి గారు చెప్పి ఏదైనా మెసేజ్ పెట్టారు, వాళ్ళ యుద్ధంలో కావడం చాలా బాగాలేదంటారు, వెళ్ళేదంట, దయచేసి ధైర్యం పట్టింది అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టారు. నేను మాకు ఎట్లా ఇచ్చింది, మన దేవుడు మెరకలు పక్కరండి, దయచేసి మరి ప్రార్థన చేస్తాము భయపడతాను నేను ఎట్లా ఇచ్చాను. కాబట్టి సమస్య వస్తే కానీ ఆ సమస్య నిర్మించడం మనకు ఉన్నాడని, ఆయన మనలో ఉన్నాడని, ఆయన మన పట్ల గొప్పగా చేస్తాడని, మన పక్షంగా యుద్ధం చేస్తాడని ఎంతమంది ఆయన పట్ల మన నమ్మకంగా నిలకడగా ఉంటాము. కాబట్టి ఆ దేవుడు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ప్లీజ్ ఎగ్రీ చూస్తారు దాని దేవుని పట్ల జారిపడండి, దేవుని పట్ల మీరు మిమ్మల్ని మోసపరచుకోండి. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కదా. దేవుడికి అసాధ్యమైనట్టు ఎవరు ఉందండి? దేవుడికి అసాధ్యమైన ఎవరైనా ఉందా? ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో అధికారుల కంటే నాయకుడి కంటే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయనకు మనం అప్పచెప్పినప్పుడు ప్రతి సమస్య మనకి కూడా కలిగిస్తాడు. అలాగే 8వ వచనం చూడండి,
యెహోవా నా పక్షంలో కార్యం సఫలం చేయను, యెహోవా నీ కృప నిరంతరం ఉండు, నీ చేతి కార్యం విడిచిపెట్టను. ఆయన నా పక్షంలో కార్యం చేస్తాడు, నా పక్షి కార్యం కానీ మనం మాట విశ్వాసం కలిగి ఆయన మనం అడగాలి, ప్రార్థించబడిన తప్పక కార్యం చేస్తాడు. ఇంకా నీ కృప నిరంతరం, దేవుడి కృప బతకాలం ఉందా, నిరంతరం ఉండదు. ఈ చేతి కార్యం ఆయన చేతి కార్యం ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి లాస్ట్ యోగు 28:22 చదవండి. అది అయితే మనం గంట కూడా పెట్టండి. యోగు 28:22. మరియు యెహోవాను భయభక్తులై జ్ఞానమనియు దుష్టత్వం విడిచిన వివేచనమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. సో దేవుడిని బతకడమే జ్ఞానం అంట, దుష్టత్వం విడిచిపెట్టడమే వివేచన. కాబట్టి ఇంతవరకు మనం చెప్తున్న ఆ ఆజ్ఞను విధులను చేసుకోవడానికి మూల కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడము, దుష్టత్వాన్ని విడిచిపెట్టడం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ప్రభువా ఇటువంటి జ్ఞానము వీటిని విడిచినట్టు కలిగి ఉన్నట్లుగా నాకు సహాయం చేయడం దేవుడు అడిగినప్పుడు దేవుడు గొప్పగా చేస్తాడు. కాబట్టి ఆయన దేవుడుగా మీరు అంగీకరించారు, ఆయన గొప్పగా పిల్లలు ప్రదర్శించుకున్నారు, మీ జీవితంలో నాకు అప్పచెప్పుకోండి, ఆ పట్ల దేవుడు ప్రతి ఒక్కరికి నడిపిస్తాడు. కాబట్టి మరి యెహోవాను భక్తులు జ్ఞానము దుష్టత్వం విడిచి వేసిన అన్నాను. ఇది మనం ఒక ధర్మం కాదా, నేను నరులు కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ మధ్యలో దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో మనం దేవుడి జ్ఞానం వేసి కలిగి మరి ఆ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు చెప్పిన వాగ్దానం వింటారు కాకుండా కూడా మీ పక్షం యుద్ధం చేయవాలని, మీ పక్షం కార్యం చేసి కూడా ఆయనే సమాధానించిన ఆయనే, మరి ఏ రకమైన ప్రాబ్లం ఉన్నప్పుడు విపత్తులు కూడా తొలగిస్తాను ఆయన. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. థింక్ అబౌట్ గాడ్ అండ్ గెట్ ఎనీ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడి గురించి ఆలోచించండి, దేవుడి గురించి ప్రార్థించండి, ఆయన సమస్య విడిపించిన శక్తి మందులు నమ్మండి. మరి ఆయన పట్ల మీరు నమ్మకంగా ఉన్నప్పుడు గొప్పగా దేవుడు తప్పక చేస్తాడు. కాబట్టి ఆ ఒక్కల సమస్య పరిష్కారం కొంచెం లేట్ అయితే కూడా నమ్మకంగా ఆయనలోనే ఉండండి. అంతేకాని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఎవరు కూడా కనీసం ఉదయం కూడా ఆలోచన రానియొద్దు. ఆయన పట్ల నమ్మకంగా ఉంటే ఆయన గొప్పగా చేస్తాడు. నేనైతే అనేక కాలం ఆయన ద్వారా నేను పొందాను, మరి ఇంకా పొందుకోవాలని నమ్మకం కూడా నాకు ఉంది. కాబట్టి మన సమస్యల కన్నా గొప్ప దేవుడు మనకు ఉన్నాడు, ఇక్కడ మనం సృష్టించిన ఆయన. కాబట్టి ఆ దేవుడికి మనందరినీ ఆంక్ష ప్రకారం నడిపించేది కాదు.